ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే మమ్మల్ని అభిమానించి వచ్చిన అభిమానులు కూడా నమస్కారం. ఎప్పుడు వాయిస్ గట్టిగా వచ్చేది, ప్రొడ్యూసర్ అనుభూతికి వాయిస్ డల్ అయిపోయింది. ఎందుకంటే ఆ జోస్ తగ్గింది. అంటే తెలియదు ఉన్నాయి, సినిమా రిలీజ్ ముందు టెన్షన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెత్తిమే పడుతూనే ఉన్నాయి. ఒకటి సాల్వ్ చేసేస్తున్నా అయిపోతున్నాయి రండి. అయితే ప్రాబ్లం ఏంటంటే, అసలు నేను ఈ మధ్యకాలంలో థియేటర్లు చూస్తున్నా కదా, అసలు రావట్లేదు జనాలు అస్సలు. నేను ఇంచుమించుగా ఈ మధ్య షూటింగ్లని అదని ఇదని బాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ తిరగలేదు, కానీ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో బాగా తిరిగాను. అసలు రావట్లేదు, ఎందుకు అర్థం కాదు. అది ఎవరైనా సరే, ఏ స్టార్ అయినా రావట్లేదు. షోలు పడట్లేదు, మీకు తెలుసా? షోలు పడట్లేదు. సెకండ్ షోలు అయితే మ్యాక్సిమం తీసేశారు, క్యాన్సిల్, ఏం లేవు. ఫస్ట్ షోలు పర్వాలేదు వేస్తున్నారు. అసలు దారుణంగా ఉంది సినిమాల పరిస్థితి. నేను అంటే ఇది ఏదో చెప్పడం కదా, నేను స్వయంగా నా కళ్ళతో చూసా వెళ్ళి థియేటర్కి వెళ్ళి. అంత దారుణంగా ఉంది సినిమా పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంతమంది కొత్త వాళ్ళని పెట్టుకొని తీసిన సినిమా రిలీజ్ చేయాలంటే అసలు భయం వేసేస్తుంది. స్టార్స్కే రావట్లేదు, ఇంక మనకెవరు వస్తారని చాలా భయం వేస్తుంది నిజంగానే. 18th సినిమా డేట్ అనౌన్స్ చేసిన మాట వాస్తవం. ఆ రోజు ఫస్ట్ మేమే అనౌన్స్ చేసాం, కానీ దాన్ని మళ్ళీ 25th మార్చామంటే భయం, ఇదే భయం. క్రికెట్ మ్యాచ్లు బాగా చూస్తున్నారు, సాయంత్రం అయితే ఎక్కువ క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు బాగా. అంటే ఇది నిజాలండి, అబద్ధాలు కాదు. సో అందువల్ల థియేటర్కి, అంటే ఒక క్రికెట్ మ్యాచ్ అని చెప్పను, కానీ మరి ఎందుకు థియేటర్స్కి రావట్లేదు జనాలు? మరి మనం వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోతున్నామా ఆడియన్స్ని? ఏంటో అర్థం కావట్లేదు. ఈ లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు, రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. సో 18th అని 25th మార్చమంటే ఇది భయం ఒకటి. రెండోది, ఆ రోజు ఇంచుమించుగా 4-5 సినిమాలు అనౌన్స్ చేశారు వెంటనే, 6 మూవీస్. పైగా వాళ్ళ పబ్లిసిటీ అది చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు, అయిపోయింది మొత్తం. అంత డబ్బు ఖర్చు పెట్టలేను. సో ఉన్న నా వాయిస్ను వాడుకునే నేను ముందుగా నా సినిమా రిలీజ్ చేయాలి, అంతకుమించి ఇంకేం లేదు. సో మరి ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఎప్పుడో సీజన్ వచ్చినప్పుడు రిలీజ్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పటికే 2 years అయిపోయింది స్టార్ట్ చేసి. వీళ్ళందరూ అప్పుడు పెళ్లి కాని పిల్లలు, ఇప్పుడు ఇందులో చాలామంది పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. సో ఇంకా లేట్ అయితే పిల్లలు కూడా పుట్టేస్తారు. సో కాబట్టి ఇంక నేను వాళ్ళ మాల్ చూడలేకపోతున్నాను. ఎప్పుడన్నా రిలీజ్ ఎప్పుడు చేస్తావన్నా, ఎప్పుడు ఫినిష్ చేస్తావన్నా అంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లా. అందరూ ఏమనుకుంటున్నారంటే త్రినాథరావు ఊరికి పేరు వాడారని అనుకుంటున్నారు. కాదు, దీనికి మొత్తం ప్రొడక్షన్ అంతా చేశారు. సో దీన్ని చేసిన తర్వాత నాకు అర్థమైంది ప్రొడ్యూసర్ల కష్టాలు. ఇన్ని కష్టాలు పడుతున్నారు ఆ ప్రొడ్యూసర్లని. మనకు కావాల్సినవన్నీ రాసి వెళ్ళిపోతుంటాం రాత్రిపూట, మళ్ళీ మార్నింగ్ షూటింగ్ వచ్చేస్తాం. కానీ మనం రాసి ఇచ్చిన ఈ మార్నింగ్ మనం రాబోసరికి అరేంజ్ చేయడానికి ప్రొడ్యూసర్ నైట్ అంతా నిద్ర లేకుండా టీం అంతా, ప్రొడక్షన్ టీం అంతా ఎంత కష్టపడుతుందో ఈ సినిమాకి నేను చూసా. అందుకే ప్రొడ్యూసర్లు అంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్. సార్ నమస్తే సార్. విపరీతమైన రెస్పెక్ట్ పెరిగిపోయింది ప్రొడ్యూసర్లు అంటే. అప్పుడు అనిపించింది, నేనేందిరా యాక్షన్ కట్టు చెప్పేస్తున్నాను, నా వెనకాత నేను యాక్షన్ ఉదయం చెప్పాలి, కట్టు చెప్పాలంటే నైటు ప్రొడ్యూసర్లు ఎంత కష్టపడాలి అని విపరీతమైన రెస్పెక్ట్ పెరిగిపోయింది. ప్రొడ్యూసర్ల మీద విపరీతమైన అభిమానం పెరిగిపోయింది. సో అందువల్ల నేను ఈ సినిమా అంత ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయలేను, అంత డబ్బులు లేవు. మరి అన్ని థియేటర్లు పెట్టలేను, అది కూడా పరిస్థితి. ఒకవేళ థియేటర్లు ఇచ్చినా పెట్టలేని పరిస్థితి. సో ఏదో కొన్ని థియేటర్లు పెట్టాలి, బాగుందంటే మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయితే అప్పుడు జనాలు వస్తారు. ఇది ఒక్క నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే మేము వయసుకు వచ్చాక కూడా లిమిటెడ్ థియేటర్స్లోనే రిలీజ్ చేసాం ఫస్ట్ సినిమా. కానీ అది అలాగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఆ సినిమా ఆ రోజులో బాగానే ఆడింది. అదొక్క నమ్మకం అంతే. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు మేము. కానీ థియేటర్కి రండి, చూడండి, కొత్త వాళ్ళని అనుకోకండి. చౌర్యపాఠం అన్న సినిమా తీయడానికి గల కారణం కార్తీక్ నాకు చెప్పిన కాన్సెప్ట్. అన్నా నువ్వు ఎప్పుడైనా క్రైమ్ లేని ఊరిని చూసావా అన్నాడు.
క్రైమ్ లేని ఊరేంటి, ఏదో చిన్న క్రైమ్ అని ఉంటదిలే అబ్బా అన్న. అసలు క్రైమే లేదన్న, ఒక పోలీస్ కేసు కూడా ఫైల్ అవ్వలేదన్న ఆ ఊర్లో అన్నాడు. మరి టూ మచ్ చెప్పేది, ఏదో చిన్న గొడవ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా అని అన్న. లేదన్నా, ఒక క్రైమ్ లేని ఊరు, అసలు రికార్డ్స్ పరంగా ఆ ఊరు రికార్డ్స్ లో అసలు క్రైమ్ లేదు, ఒక కేసు ఫైల్ అవ్వలేదు, అది ఇదని కార్తీక్ చెప్పాడు. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటది అన్న అంటే, ఏదో ఒక కేసు ఒక రెఫరెన్స్ ఏదో చెప్పాడు. నిజంగా నాకు కార్తీక్ అంటే నిజం అన్నా, దాన్ని బేస్ చేసుకుని ఒక సినిమా చేద్దామన్నా అన్నాడు. చాలా మంది చౌరీపాఠం అంటే ఇందులో ఏంటి డిఫరెంట్ దొంగతనాలు చేయడానికి ట్రిక్స్ అయి నేర్పుతారో అది ఏదైనా 100 డౌట్లు. కానీ కాదు, వాడి అవసరం వాడి దొంగతనం దారి చూపిస్తుంది. చేసే ప్రాసెస్ లో వాడు ఒక పాఠం నేర్చుకుంటాడు, అది చౌరీపాఠం. అంతేగాని దొంగతనం